నమస్తే. నేను హారిక. వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం. ఎందుకు అంటే ఇది ఒక పక్క హత్య అంటున్నారు. ఇంకో పక్క యాక్సిడెంట్ అంటున్నారు. కానీ పోస్ట్‌మార్టం అయ్యి ఇప్పటి వరకు రిపోర్ట్ బయటికి రాకపోవడంతో ఈ అనుమానాలు ఇంకా కొంచెం పైకే ఎళ్ళాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాల్లో మనం మొదటి నుంచి చూస్తున్నదే బైక్ అతని పైన ఎలా పడింది? ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే అసలు ముందర లైట్ ఎలా పగిలింది? అంటే ఫ్రంట్ లైట్ ఎలా పగిలింది బైక్‌కి? అతను ఇండికేటర్ వేసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. అండ్ స్పీడ్‌గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పైగా బైక్ పైన వెనక టైరు అండ్ సీటు మీద ఎలా రక్తం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అసలు చాలా అనుమానాలున్నాయి. ఈ యాక్సిడెంట్ అది హత్య లేదా యాక్సిడెంటా అని జెప్పేసి ఇంతవరకు మనకొక క్లారిటీ కూడా రాలేదు. ఒక పక్క దీని గురించే మనం చాలా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ ఈ ప్రవీణ్ పాస్టర్ ఎవరు? అనంటే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన అందరికి సుపరిచితమే. అండ్ క్రిస్టియానిటీకి ప్రబోధకుడిగా అండ్ చాలా డిబేట్స్ చేశారు. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చి ఉన్నారు. అండ్ ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి ఎప్పుడు ఒకవైపు మాట్లాడకుండా న్యూట్రల్‌గా మాట్లాడుతూ అండ్ లాజికల్ క్రిస్టియానిటీ అంటే ఏందో కూడా తెలిపారు అని జెప్పేసి మనం ఈరోజు ఎక్కడైతే ఆయన అంత్యక్రియలు జరిపారో అక్కడికి వెళ్లి మాట్లాడితే మాత్రం ప్రజలందరూ అంటే ఎవరైతే క్రిస్టియానిటీలో ఉండి ఆయన ప్రవచనాలు విన్నారో వాళ్ళందరూ ఆయన గురించి బాధపడుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా ఆయన మాకు హెల్ప్ చేశారు. అండ్ మాకు ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ చేశారు. ఎంతో మంది అనాథలకు హెల్ప్ చేశారు అని చెప్పేసారు. ఫస్ట్ మనం ఈ ప్రవీణ్ పడగాల పాస్టర్‌గా ఎలా మారారు? అసలు ఈయన స్వస్థలం ఏంటి అని మాత్రం చూస్తే మాత్రం ఇది ఈయన కడపలో 1987లో పుట్టారు. అండ్ అక్కడే ఆయన విద్యాభ్యాసం ముగించుకున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అండ్ ఆయన తల్లిదండ్రులు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. తల్లి క్రిస్టియన్ అండ్ తండ్రి ముస్లిం అయినప్పటికీ అసలు మత విభేదాలు లేకుండా చాలా సామరస్యంగా కలిసి ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. ఎందుకు అనంటే ఆయన క్రిస్టియానిటీకి రావడానికి గల కారణం ఏంది అనంటే మాత్రం ప్రవీణ్ పాస్టర్ కి మాత్రం చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ప్రవచనాలు చెయ్యాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ దిశగానే ప్రయాణించి అలాగే ఒక పాస్టర్ గా మారారు. ఎన్నో సభల్లో ఆయన ప్రవచనాలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఇప్పుడు సుపరిచితులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి ఈయన హైదరాబాద్‌కి ఎలా వచ్చారు అని మాత్రం చూస్తే మాత్రం ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్‌కి ఈయనకి మధ్యలో గొడవలు అవ్వడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పి ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అండ్ ఇటు ఒక పక్క సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతూ బిజినెస్ మ్యాన్‌గా ఇంకో పక్క ప్రబోధకుడిగా చలామణి అయ్యారు. అలాగే ఎంతో మందికి ప్రవచనాలు చేస్తూ వాళ్ళకి హితబోధ చేస్తూ పాస్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్‌గా మారిన తర్వాత ఎలాంటి ప్రవచనాలు చేశారో అక్కడి ప్రజల్ని మాట్లాడితే మాత్రం అసలు వాళ్ళెంత లైఫ్ చేంజింగ్ ప్రవచనాలు ఉండేవి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు మీకొక బైట్ వినిపిస్తాను చూడండి. ఆయన చాలా గొప్ప పాస్టర్ అండి. క్రైస్తవ్యం మొత్తం ఈరోజు మేము బాధపడుతున్న బాధ ఏందంటే, మతాల మధ్యలో ఎటువంటి విధమైన విభేదాలు కలిగించకుండా కేవలం బైబిల్‌లో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తూ ఇతర మతాల గ్రంథాల గురించి కూడా మాట్లాడుండొచ్చు. కానీ ఆయన్ని ఎదుర్కోవాలంటే ఆయన్ని చంపడం ఒకటే మార్గంగా, కక్ష కట్టడం ఒకటే మార్గంగా తీసుకోవడం చాలా క్రూరమైన ప్రవృత్తి అండి. ఒకవేళ నిజంగా వారి గ్రంథాల గురించి వాళ్ళు వివరించాలనుకుంటే మీరు అన్నలాగే నేర్చుకోండి. అన్న ఎంతో నాలెడ్జ్‌ని గెయిన్ చేశారు. నాలెడ్జ్‌తో ఆయన యుద్ధం చేస్తున్నట్టు మీకు అనిపిస్తే మీరు నాలెడ్జ్‌తో వచ్చి ఆన్సర్ ఇచ్చుండొచ్చు. మీకున్న నాలెడ్జ్ తో, మీ బుక్స్ పట్ల మీకున్న నాలెడ్జ్ తో, మీకు మీ మతాల మీద కావచ్చు, మీరు ఏదైతే అన్న మీద కక్ష కట్టడానికి కారణమైందో దాంట్లో మీరు ఒక పట్టు సాధించి ఆ విధానంలో యుద్ధం చేసి ఉండొచ్చు. అంతేగాని ఒక నాలెడ్జ్ఫుల్ పర్సన్ ని ఆయన చేసినటువంటి మంచి పనిని ఆయన చంపేసి ఆ పనిని ఆపేయడం అనుకోవడం ఎంత క్రూరమైన పని అండి. మీకు ఒకవేళ ఒక 10 సెంటెన్స్ ఇచ్చి చెప్పమంటే ఒక 1 అవర్ టైం ఇచ్చినా చెప్పగలుగుతారండి ఈ పని చేసిన వాళ్ళందరూ కావచ్చు. ఎంత నాలెడ్జ్ అండి. ఒకసారి నిల్చొని బుక్ ఓపెన్ చేయకుండా ఎన్ని విషయాలను ఎంత నాలెడ్జ్ ని షేర్ చేశాడండి. మేమందరం ఆ నాలెడ్జ్ ని ఇన్స్పిరేషన్ గా మా లైఫ్స్ కి తీసుకున్నామండి. ఎంతో మంది యవ్వనస్తులు వారి చెడు మార్గాలను విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించడానికి మాకు అందరికి మార్గం ఏర్పాటు చేసిన వ్యక్తి అండి ప్రవీణ్ పగడాల గారు. నేను కలిసినప్పుడు అన్నని ఒకసారి తిరుపతిలో, మేము తిరుపతి నుంచి వస్తున్నాము,
గాడ్ మినిస్ట్రీస్ చర్చ్ అండి. కలిసినప్పుడు అన్నతో మాట్లాడినప్పుడు అన్న షేర్ చేసిన మంచి విషయాలు, అన్న ఇలాగ మీరు ఎంత చక్కగా పని చేస్తున్నారన్న అన్నప్పుడు అన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నేనున్న పరిస్థితుల్లో నాకు ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి, నా చుట్టూ నాకు ఎంతో ఇబ్బంది ఉంది, అయినా నేను నిలబడి పని చేస్తున్నాను, నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. 2022లో అన్న మమ్మల్ని కలిసినప్పుడు అప్పుడే చెప్పాడు, మరణించినా చనిపోయినా క్రీస్తు కొరకే అని. ఇలా మనుషులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే, నాలెడ్జ్ అంతటిని చంపుకుంటూ వెళ్ళిపోతే ఎలాగండి? యుద్ధం చేయాలనిపిస్తే వారి వారి గ్రంథాలను తీసుకొని మీరు మాట్లాడండి, వివరించండి. ఈ అన్న మరణము మా అందరి హృదయాల్ని ఎంత బాధ పెట్టిందంటే అండి, ఈరోజు చిన్న పిల్లలతో పాటు మేమందరం వచ్చామంటే, తిరుపతి నుంచి వచ్చామంటే ఇక్కడ ఇంత జనాభా ఇంత క్రౌడ్ ఫామ్ అయిందంటే ఎంత బాధ కలిగి వచ్చి ఉంటామండి. ఒక వ్యక్తి కోసము మేమందరం వచ్చామంటే ఎంత బాధ మా హృదయంలో ఉంటుంది. మనుషుల్ని చంపుకుంటా వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలరండి. ఈ రోజు మతాల కోసం చంపుకుంటే రేపు కులాల కోసం, తర్వాత రంగు కోసం, ఇలా ఒక్కొక్క దాని కోసం చంపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది కరెక్ట్ వే కాదు. దయచేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా క్రైస్తవ్యానికి మాకు న్యాయం చేయాలండి. ఇలాంటి దాడులు క్రైస్తవం మీద జరగకుండా ఉండడానికి ఏ విధమైన భరోసాని ఇవ్వగలరో అందరు గొంతు తెరిచి మాట్లాడాలండి. సో ఇలా అసలు ఎవరిని రెచ్చగొట్టేలాగా కాకుండా వాళ్ళ జీవితాలు ఎలా మారాలి అని చెప్పేసి ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని ఇలా చేయడం దారుణం. ఇది ఖచ్చితంగా హత్యే. ఎందుకు అని అంటే మాత్రం సో దీనికి అంటే ఇది హత్యే అనడానికి ఈ వ్యక్తులు చేశారు అని చెప్పడానికి ఒక 4 వ్యక్తుల మీద ఇప్పుడు పీటర్ అనే వ్యక్తి దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బహిరంగంగా మీడియా ముఖంగానే ఈ వ్యక్తి చాలా దురుసుగా వ్యవహరించారు అని చెప్పడానికి, అండ్ పాస్టర్ ని చంపుతామని చెప్పేసి బహిరంగంగానే చాలా వీడియో బైట్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఈ 4 అని చెప్పేసి మనకు పీటర్ అనే వ్యక్తి చెప్తారు. ఈ బయట కూడా వినండి ఒకసారి. పోస్ట్ మార్టం అయితే జనరల్ గా బయట సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో చెప్పేది ఏంటంటే 3 days పడుతుందని చెప్పన్నారు. ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది, దాంట్లో యాక్సిడెంట్ అని చెప్పి చెప్పారని చెప్పి తెలియజేస్తుంది. అయితే యాక్సిడెంట్ అని ఇస్తారని చెప్పి మాకు ముందే తెలుసు. నిన్న లైవ్ లొకేషన్ నుంచి రాజమండ్రి నుంచే అజయ్ బాబు గారు క్లియర్ గా అక్కడ వారు చెప్పిన విషయం ఏంటంటే, నాకు లోపటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది, మార్చరీ లోపల పోస్ట్ మార్టం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, లోపల నా మనుషులు ఉన్నారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాబోతా ఉంది. దాంట్లో యాక్సిడెంట్ తో పాటు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగి పడిపోయాడు అని చెప్పి రాబోతుంది అని చెప్పి ఆయన ముందే చెప్పాడు. ఇది మాకు అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పి వస్తుంది అని చెప్పి. ఒకవేళ ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే ఇప్పుడు మనం ఏం చేయడానికి ఉండదంటారా? చేయడానికి అనేది లేదండి. మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మా నిరసన ఇదే. మేము చాలా ఇప్పటిదాకా నేను మీడియాతో మాట్లాడుకో చెప్పిన విషయం ఏంటంటే, మా యొక్క పోరాటం మేము ఇక్కడ ఆపేది కాదు, మా నిరసన మేము ఆపేది కాదు. ఈ ర్యాలీలు, ధర్నాలు, న్యాయ పోరాటం మేము ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటామండి. మనం చూస్తూ ఉంటే నిర్భయ కేసు అండి, ఆ 2012లో జరిగింది. ఉరి శిక్ష ఎప్పుడు పడిందండి నిందితులకి? 2020లో పడింది. సుమారుగా 8 సంవత్సరాలు న్యాయ పోరాటం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇండియా మొత్తం కాదు, ఇంటర్నేషనల్ మొత్తానికి ఇది వైరల్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్ నుంచి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేసేది, నిందితులు ఎవరైనా కానీ వారి వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో దాన్ని ఎవ్వరు ఏ క్రైస్తవులు కూడా దాన్ని మేము అంగీకరించట్లేదు. అది తప్పుడే, మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే పోలీసు వారు కూడా వారి జాబ్లే అండి, వారిది కూడా చిన్న జాబ్లే. వాళ్ళ చేరు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు ప్రెజర్ లో ఉన్నారు, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ అనేది యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, రేపన్నాడు మత ఘర్షణలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు. ఎందుకు కాదని అంటే, అక్కడ ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు కనబడటం లేదు. ఎక్కడైనా కానీ బండి గుద్దినట్టో, లేకుంటే అక్కడ ఏదైనా వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయినట్టో ఆ వెహికల్ లేదు. లేకుంటే బండి పడ్డప్పుడు జనరల్ గా అండి, ఇప్పుడు ఒక బండి మీద పోతున్న వ్యక్తి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ స్పీడ్ లో జనరల్ పడిపోయాడండి, పడిపోతే చనిపోతాడా? ఎప్పుడు చనిపోతాడు వ్యక్తి? కమ్సంగా 80 స్పీడ్ 100 స్పీడ్ లో ఉంటే ఆయన పడిపోతే తలకి ఏదో గాయం తగిలి చనిపోయాడని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు పడిపోయినప్పుడు ఆ ఫోర్స్, ఆ బండి ప్రెషర్ జనరల్ గా ఎవరైనా ఆలోచన చేస్తే అది రాసుకొని పోతుంది. ఆ రోడ్డు మీద ఎంతో మంది పోయి లైవ్ పెట్టారు, అక్కడ రాసుకొని పోయినట్టు, లేదా బండికి డ్యామేజ్ జరిగినట్టో, లేకుంటే ప్రవీణ్ అన్నకి ఎక్కడైనా ప్యాంటు చిరిగినట్టో, షర్టు చిరిగినట్టో, లేకపోతే గాయాలు కలిగినట్టో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆలి ముఖం పైన ఈ యొక్క పెదవి ఏదైతే కనబడుతుందో ఈ లిప్పు మొత్తము గొడ్డలతోనో లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ తో నరికినట్టుగానే క్లియర్ గా కనబడతా ఉంది. సో
ఫైనల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్రిస్టియన్స్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అది సోషల్ మీడియా ముఖంగా కావచ్చు, ఇటు ఒక పక్క ఇలా మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో మనం చూసాము. కైజర్ అనే వ్యక్తి లాయర్ గా పనిచేస్తున్నారు. ఆయన మీద అది ఏ రీజన్స్ అయినా అయ్యుండొచ్చు, కానీ ఒక రీజన్ అయితే ఉండే ఉంటది. ఖచ్చితంగా చంపాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఇల్లీగల్ సంబంధానికి నేను సపోర్ట్ చేయట్లేదు అని అంటే దీనికి అతను చంపాల్సిన అవసరం లేదు. కానీ అతను చంపాడు అంటే ఇంకా ఏదో కక్ష ఉండే ఉంటుంది ఈ రిపీట్ ఈ ఇజ్రాయెల్ మీద అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అసలు ఆయన అక్కడికి వస్తున్నారని చెప్పేసి ఎలా తెలుసు? ఆయన బండి పైన వెళ్తున్నారని అసలు ఎలా తెలుసు? ఒకవేళ వెళ్తే అసలు ముందర లైట్ ఎలా పగిలింది? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. అండ్ బండి ఆయన మీద ఎలా పడింది అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న పిల్లని అడిగినా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు అంటే ఏపీ పోలీసులు కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అనిత వంగలపూడి కానీ వీళ్ళంతా అసలు ఎలాంటి రీజన్స్ చెప్తారు అండ్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు అనేది మాత్రం అందరికి ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఎలా వచ్చినా మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలా క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఒక లేడీ మాట్లాడారు. ఆ లేడీ వాయిస్ కూడా మీరు వినండి. ఖచ్చితంగా హత్యేనండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఉండే స్త్రీల లాగా మాకు అర్థమైపోతుంది. స్త్రీలకు కొద్దిగా అర్థం కాదు కదా, కానీ అది ఖచ్చితంగా హత్యే. ఆయనను హత్య చేశారు. కానీ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసినంత మాత్రాన క్రైస్తవ లోకము వెనకడుగు వెయ్యదు. ఈవెన్ మేము స్త్రీలం కూడా ఇక నుంచి బలపడతాం. బైబిల్లో ఉంది స్త్రీలు చాలా బలవంతులు అనేసి. కాబట్టి మాకు ఒక యూనిటీ కావాలి. క్రిస్టియానిటీకి యూనిటీ అనేది లేదు. శాంతి 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 అనుకుంటే వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఇతరులకు ఏమైందంటే చాలా చులకన అయిపోయింది. క్రైస్తవులు అంటేనే చులకన అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఎంత గొప్ప ప్రవీణ్ గారు బోధలు చూసినప్పుడు, ఒక డిబేటర్ గా చూసినప్పుడు ఆయన ఏ ఒక్క మతాన్ని కూడా కించపరిచేవాడు కాదు. క్రైస్తవులకి వాళ్ళ విలువను నేర్పిస్తూనే ఇతర మతస్థులు మత సామరస్యం గురించి కూడా ఆయన బోధించేవాడు. ఏ మతాన్ని కూడా ఎప్పుడైనా దూషించలేదు. ఆయన ఎప్పుడు దూషించలేదు. ఆయా మతాలలో ఉన్నటువంటి విలువలను ఆయన తెలియజేశాడు. కాబట్టి దీనికి మాకు జస్టిస్ కావాలి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి అప్పు పప్పు సనాతని ఎప్పుడైతే వీళ్ళు ఏర్పడ్డారో అప్పటి నుంచి క్రైస్తవులు, నేను యాజ్ ఏ పాస్టర్ గా చెప్తున్నాను, యాజ్ ఏ పాస్టర్ గా ఒక చర్చి నడపాలన్నా భయం అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కూడా వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ ఒక నోటరీ నాకు సెల్లులో ఉంది, అది ఇచ్చిండ్రు. క్రైస్తవులు ఎంతమంది ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఒక సీక్రెట్ జీవో కూడా చేసి మళ్ళీ డిలీట్ చేసేసిండ్రు. అది ఏపీలో జరుగుతుంది. కారణం ఏంటి? ఎందుకు క్రైస్తవుల గురించి ఒక్క ప్రభుత్వము కొన్ని జీవోలు ఇచ్చినప్పుడు ఈ జీవో ఇది ఎందుకు అని అన్నప్పుడు వీళ్ళు సీక్రెట్ గా ఇలాంటి ఎందుకు ఈ విశ్వ హిందూ పరిషత్ అనేది. సో చూసారు కదా, మొత్తానికి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రిస్టియన్స్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచారో నేను సనాతని అని చెప్పేసి చెప్పుకుంటున్నారో అప్పటి నుంచి ఇవన్నీ ఎక్కువ అయ్యాయి అండ్ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఇలా పాస్టర్స్ మీద క్రిస్టియన్స్ మీద దాడులు ఎక్కువయ్యాయి. ఇలా అత్యంత దారుణంగా ప్రవీణ్ పాస్టర్ ని చంపడం వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఈ దాడులు ఇక్కడితో ఆగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ క్రిస్టియన్స్ అంతా కోరుకునేది మాత్రం ఒకటే, ఏంటి అంటే ఇప్పుడు అట్రాసిటీ SC ST అట్రాసిటీ చట్టం ఎలా ఉందో ఇప్పుడు క్రిస్టియన్ కి కూడా ఒక క్రిస్టియన్ అట్రాసిటీ చట్టం కూడా ఒకటి తీసుకురావాలి ప్రభుత్వాలు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు.